హలో గైస్, వెల్కమ్ టు శ్రీకరి నాలెడ్జ్ హబ్. ఈరోజు మనం 10th మ్యాథ్స్ చాప్టర్ నెంబర్ 4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి మనం ఈరోజు బేసిక్ కాన్సెప్ట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. అలాగే చివరి వరకు చూడండి. చివరిలో నేను క్లాస్ నోట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మీరు అబ్జర్వ్ చేయండి క్లాస్ నోట్స్. మీ క్లాస్ నోట్స్ ఏ విధంగా ఉండేది? మన క్లాస్ నోట్స్ చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే అన్ ఈక్వేషన్ ఇన్ విచ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ ఈజ్ 2 ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అర్థమైందా నాన్న? ఇక్కడ ఏంటంటే వేరియబుల్ యొక్క పవర్ అనేది ఎంత ఉండాలంట? 2 అనేది ఉండాలంట. వేరియబుల్ అంటే ఏంటి? ఏ నుంచి జెడ్ వరకు ఉండే వాటిని మనం వేరియబుల్ అని మనం పొలామెల్ చాప్టర్ నెంబర్ 2లో మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ చూడండి, ax² ప్లస్ bx ప్లస్ c. ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి నాన్న, ఇక్కడ వేరియబుల్ని మనం ఏం తీసుకున్నాం నాన్న? ఎక్స్ని తీసుకుంటున్నాం. ఈ ఎక్స్ యొక్క పవర్ అనేది 2గా ఉండాలి. క్వశ్చన్లో మనకు వేరియబుల్ యొక్క పవర్ ఏమి ఇచ్చారు నాన్న? 2 ఇచ్చారు. ఈ వేరియబుల్ యొక్క పవర్ 2 ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నాం. ఈక్వేషన్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఉండాలి కదా నాన్న. ఇదిగో ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఉండాలి. ఈజ్ ఈక్వల్ టుకి 0 చేసాము. అక్కడ మనకి స్టాండర్డ్ ఫామ్లో ఏబిసి రియల్ నంబర్స్ అవుతాయి. రియల్ నంబర్స్ అంటే అన్ని నంబర్స్ని కలిపి కూడా మనం ఏమంటున్నాం? రియల్ నంబర్స్ అన్నాం. మనం ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ చెప్పుకునేటప్పుడు, బేసిక్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు రియల్ నంబర్స్ అంటే ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ వేరియబుల్ పక్కన ఉన్నటువంటి x² యొక్క కోఎఫిషియంట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0గా ఉండాలి. అండ్ ఎక్స్ని ఇక్కడ ఏమంటున్నాం? వేరియబుల్ అంటున్నాం. ఓకేనా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్ స్టాండర్డ్ ఫామ్ ఈజీగా అర్థమయ్యాయా? స్టాండర్డ్ ఫామ్ ax² ప్లస్ bx ప్లస్ c. హైయెస్ట్ పవర్ ఏముండాలి నాన్న? క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 ఉండాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి నాన్న. హైయెస్ట్ పవర్, వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకోవాలి. ఓకేనా? క్లియర్ అయినా? నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్ మనము అబ్జర్వ్ చేద్దాం. నాన్న ఎగ్జాంపుల్ x² మైనస్ 2x ప్లస్ 3. హైయెస్ట్ పవర్ ఏముంది నాన్న? ఇక్కడ ఎక్స్కి 2 ఉంది. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. నెక్స్ట్ 4x² ప్లస్ 5x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఏముంది నాన్న? 2 ఉంది. దీన్ని కూడా మనం ఏమంటున్నాం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నాం. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ యొక్క పవర్ ఏముంది నాన్న? 2 ఉంది. 2 ఉంటే దీన్ని ఏమంటున్నాం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నాం. 3x² మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీకు ఎక్స్ లేదని మీరు ఇబ్బంది పడద్దు నాన్న. ఇక్కడ ఎక్స్ లేకపోయినా మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా? క్లియర్ అమ్మా? ఓకే. నెక్స్ట్ ఏవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అది అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి నాన్న, నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వేటిని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అంటాము అంటే ఇఫ్ ద హైయెస్ట్ పవర్ ఈజ్ నాట్ 2, పవర్ అనేది 2 కాకపోతే ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. పవర్ అనేది 2 లేకపోతే అవన్నీ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ 4x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈజ్ అ లీనియర్ ఈక్వేషన్. ఎందుకంటే పవర్ 1 అనేది ఉంది. మనం థర్డ్ చాప్టర్ మనం చెప్పుకునేటప్పుడు లీనియర్ ఈక్వేషన్ గురించి కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆల్రెడీ ఈ వీడియోస్ అన్నీ కూడా కింద లింక్ ఇస్తాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అన్న బేసిక్ కాన్సెప్ట్ అంతా కూడా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2xకి ప్లస్ 5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ఎ క్యూబిక్ ఈక్వేషన్. చూడన్నా, క్యూబిక్ పాలినామియల్. 2x క్యూబ్ ఉంది. క్యూబ్ ఉంటే దీన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాము. నెక్స్ట్ 2/x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇలా మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఈజీగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే హైయెస్ట్ పవర్ 2 ఉంటేనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. 2 లేకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి నాన్న. ఆల్రెడీ మనం పాలినామియల్ చాప్టర్లో కోఎఫిషియంట్, అలాగే వేరియబుల్, అలాగే టర్ము, అలాగే నెక్స్ట్ ఇలాంటివన్నీ కూడా మనం పాలినామియల్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ఒకసారి ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అసలు కోఎఫిషియంట్ అంటే ఏంటి నాన్న? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి నాన్న. ఫర్ ax² ప్లస్ bx ప్లస్ c అనేది స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో మనకు ఈ వేరియబుల్ ఉంది కదమ్మా, వేరియబుల్ పక్కన ఉన్నటువంటి దీన్ని మనం ఏమంటున్నాం? x² యొక్క కోఎఫిషియంట్ అంటున్నాం. ఇక్కడ ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఈ ఎక్స్ యొక్క పక్కన ఏముందిమా? బి ఉంది. ఈ బిని మనం ఏమంటున్నాం? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంటాం. సిని మనం ఏమంటున్నాం? కాన్స్టెంట్ అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కోఎఫిషియంట్లో
ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో 2x² + 7x + 3 = 0లో ఈ ఈక్వేషన్లో కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే మనం 2 తీసుకుంటాం నాన్న. x యొక్క కోఎఫిషియంట్ అంటే b, అంటే ఈ స్టాండర్డ్ ఈక్వేషన్కి మనం అప్లై చేస్తే b = 7 అవుతుంది. కాన్స్టెంట్ అనేది 3 అవుతుంది. ఇక్కడ ఈ కోఎఫిషియంట్ని మనం ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు ప్లస్లు మైనస్లు అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే మైనస్ సైన్ ఉండేది మనం ప్లస్ సైన్గా తీసేసుకుంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అనే సెకండ్ ఎగ్జాంపుల్ 4x² - 3x + 5 = 0లో ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ 4 ఉంది. x యొక్క కోఎఫిషియంట్ కొంతమంది స్టూడెంట్స్ 3గా తీసుకుంటారు, మరికొంతమంది స్టూడెంట్స్ -3గా తీసుకుంటారు. ఇప్పుడు +3 కరెక్టా -3 కరెక్టా అంటే -3 అనేది కరెక్ట్. ఎందుకంటే మనము ప్లస్ ఉన్నా కూడా యాస్టీస్గా అలాగే డౌన్ చేసుకున్నామా కోఎఫిషియంట్ను, అలాగే ఇక్కడ మైనస్తో సహా కూడా తీసేసుకోవాలి. క్లియర్ అన్నానా? మైనస్ ఉంటే మైనస్తో సహా కోఎఫిషియంట్ అనేది రైట్ చేయాలి. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ c = 5. మీకు అర్థం అవ్వాలనే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి అన్న, ద సైన్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఇంపార్టెంట్ ఇది? కోఎఫిషియంట్ మనం తీసుకునేటప్పుడు ఆ యొక్క నంబర్కి ప్లస్సా మైనసా ఉండేది అబ్జర్వ్ చేసి మైనస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా వాటిని కూడా తీసుకోవాలి. క్లియర్ అన్నా? రూట్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అనేటివి ఎన్ని వస్తాయి నాన్న? 2 వస్తాయి. ఎందుకంటే పవర్ 2 ఉంది కాబట్టి 2 రూట్స్ వస్తాయి. అవి ఎలా వస్తాయో ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. అసలు రూట్స్ అంటే ఏంటో ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. ద వాల్యూ ఆఫ్ ఏ ఎక్స్ విచ్ సాటిస్ఫై ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ కాల్డ్ ఇట్స్ రూట్స్. చూడన్నా, ఏ వాల్యూస్ అయితే ఎక్స్కి వస్తాయో ఆ వాల్యూస్ను మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తే వాటిని ఇక్కడ ఏమంటున్నాము? రూట్స్ అంటున్నాము. ఓకే, అవి ఏ విధంగా సాటిస్ఫై చేస్తాయో ఇక్కడ రూట్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇక్కడ ఎగ్జాంపుల్ కింద నేను ఒక ప్రాబ్లం అయితే ఇచ్చాను, అబ్జర్వ్ చేయండి మా. ఎగ్జాంపుల్ తీసుకుంటే x² - 5x + 6 = 0. ఈ ఎక్స్కి రూట్స్ అనేటి పవర్ 2 ఉంది కాబట్టి 2 రూట్స్ అనేది వస్తాయి. ఇక్కడ ఏ విధంగా చేయాలంటే ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి అంటే ఆల్రెడీ మనకు బిఫోర్ వీడియోస్లలో పాలినామియల్ చెప్పుకునేటప్పుడు ఫ్యాక్టరైజేషన్ గురించి కూడా చెప్పుకున్నాము. అలాగే షార్ట్స్ వీడియోస్లో మనం ఫ్యాక్టరైజేషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి మా, మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు x² సింపుల్గా చెప్పేస్తానన్న ఈజీగా. ఫస్ట్ x² అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెంట్ని ఇంటూ చేస్తాం నాన్న. ఇంటూ చేసినప్పుడు మనకేమొస్తుంది మా? x² × 6 6x². చూడన్న, ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి? ఇక్కడేమో ఇంటూ చేస్తేనేమో ఈ 6x² రావాలి, అండ్ ప్లస్ చేస్తేనేమో మిడిల్ టర్మ్ రావాలి. ఇక్కడ చూడన్న 6కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి నాన్న? 2 3 వస్తాయి. 2 3s 6 నాన్న. x² ఉంది కాబట్టి x × x, x × x x², 2 × 3 6. ఇక్కడ మనకి ఏం రావాలన్న సింబల్ అబ్జర్వ్ చేయండి అన్న. ఇక్కడ +5 ఉందా -5 ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. -5 ఉంది. -5 ఉన్నప్పుడు 2కి మైనస్ తీసుకోవాలి, 3కి మైనస్ తీసుకోవాలి. అలాగే ఈ మొత్తం ఈ టర్మ్ని మల్టిప్లై చేసినా మనకు ఈ వాల్యూ అనేది చేంజ్ కాకూడదు నాన్న. -2x × -3x = +6x². ఏ విధంగా అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 3 6 x × x 6x². ఇప్పుడు మిడిల్ టర్మ్ని మనం ఏ విధంగా స్లిప్ చేసాం నాన్న? -2x - 3xగా స్లిప్ చేసాము. ఈ -5xని -2x - 3xగా స్లిప్ చేసాము. క్లియర్ అన్నా? ఇక్కడ మళ్ళీ ఇక్కడ x అనే వేరియబుల్ ఉంది కాబట్టి కామన్ తీసాము. ఈ ఒక x అవుట్ సైడ్ వచ్చేసింది, ఇంకొక x ఇన్సైడ్ వెళ్ళిపోతుంది. మైనస్ ఇక్కడ x అవుట్ సైడ్ వచ్చేసింది కదా నాన్న, -2 అనేది మిగిలిపోయింది కాబట్టి ఇన్సైడ్ వచ్చేస్తుంది. x - 2 అనేది ఇక్కడ మిగిలిపోయినటువంటిది. నెక్స్ట్ ఇక్కడ 3x అలాగే 6లో 3 అనేది కామన్గా ఉంది కాబట్టి 3ని కామన్ తీసాం నాన్న. -3ని కామన్ తీసాము. x ఇక్కడ ప్లస్లో చూడన్న, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ కదమ్మా. మైనస్ని కామన్ తీస్తే ఇంకొక మైనస్ ఉంటుంది, అదిగోనన్నా ఇన్సైడ్ మైనస్ వస్తుంది. ఓకే, 3 2s 6. క్లియర్ అన్న? ఈజ్ ఈక్వల్ టు 0 చేసాం. ఇక్కడ కామన్గా x - 2 x - 2 ఉంది, కామన్ తీసాము. రిమైనింగ్ x - 3 ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండు ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే xకి వాల్యూస్ 2, 3 వస్తాయి. క్లియరా అనేది 2, 3 వస్తాయి.
వచ్చాయి. క్లియరా? రూట్స్ అంటే ఏంటో అర్థమైందా? ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తే వాటిని ఏమంటున్నాం ఇక్కడ? రూట్స్ అంటున్నాం. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా నాన్న ఏ విధంగా ఉంటుంది, దేనికి యూస్ చేస్తారు అంటే, ఇప్పుడు రూట్స్ అనేవి 2 వస్తాయని చెప్పాం కదమ్మా. ఈ 2 రూట్స్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేస్తాము, లేదా ఫార్ములా యూస్ చేసైనా చేస్తాము. ఈ రూట్స్ మనం ఇందాక ఫైండ్ అవుట్ చేస్తాం కదా నాన్న ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. అలాగే ఫార్ములా ఒకటి ఉంటుంది నాన్న. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సపరేట్గా ఒక ఫార్ములా ఉంటుంది రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. దేనికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే ax² + bx + c = 0 ద రూట్స్ ఆర్, అంటే రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా యూస్ చేస్తాం. ఏంటి ఆ ఫార్ములా? x అనేది ఇక్కడ ఏంటి నాన్న? వేరియబుల్. ఈ స్టాండర్డ్ ఈక్వేషన్లో మనం వేరియబుల్ ఏం తీసుకున్నాం నాన్న? x తీసుకున్నాం కాబట్టి ఇక్కడ x. ఓకేనా? x -b ± √b² - 4ac/2a. ఈ ఫార్ములా యూస్ చేసి x యొక్క వాల్యూస్ను మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. వాటిని ఇక్కడ ఏమంటున్నాం? రూట్స్ అంటున్నాం. ఓకే, క్లియర్ అన్న? ఓకే, ఇక్కడ చూడండి అన్న, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి -b ± √b² - 4ac/2a ఈ ఫార్ములా మనము చెప్పుకున్నాం. ఈ ఫార్ములాలో మనకు ఏ, బి, సి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి అంటే రియల్ నంబర్స్ అవుతాయి. ఇవన్నీ ఏంటిమా? రియల్ నంబర్స్ అవుతాయి. ఇక్కడ ఈ ఫార్ములా ఉంది కదా నాన్న, b² - 4ac అనే దాన్ని మనం ఏమంటున్నాం? డిస్క్రిమినెంట్ అంటున్నాం. ఓకేనా? డిస్క్రిమినెంట్ ఆర్ డెల్టా అంటాం. డెల్టా యొక్క సింబల్ ఏంటి నాన్న? డెల్టా యొక్క సింబల్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, దీన్ని డెల్టా అంటాం. డిస్క్రిమినేషన్ అంటే డీగా తీసుకుంటాం, d = డెల్టా ఇదని తీసుకున్నాం. ఈ డిస్క్రిమినెంట్ అంటే ఏంటో ఇక్కడ అబ్జర్వ్ చేయండి నాన్న. ఫర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్? ax² + bx + c = 0 డిస్క్రిమినెంట్ d b² - 4ac. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ నాన్న. మన చాప్టర్లో డిస్క్రిమినెంట్ అలాగే న్యాచురల్ ఆఫ్ ద రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ మొత్తానికి కూడా. చాలా అబ్జర్వ్ చేయండి నాన్న. డిస్క్రిమినెంట్ d b² - 4ac. ఇది జస్ట్ డిస్క్రిమినెంట్. ఈ డిస్క్రిమినెంట్ =0 అయితే ఏమవుతుంది? <0 అయితే ఏమవుతాయి? నెక్స్ట్ >0 అయితే ఏమవుతాయో ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్న, ద న్యాచురల్ ఆఫ్ రూట్స్ డిపెండ్స్ ఆన్ ద డిస్క్రిమినెంట్. న్యాచురల్ ఆఫ్ ద రూట్స్ అనేటి ఎప్పుడు కూడా డిస్క్రిమినెంట్ పైనే డిపెండ్ అవుతాయి. ఏంటి డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఫార్ములాలో ఉన్నటువంటి b² - 4ac పైన ఈ డిస్క్రిమినెంట్ న్యాచురల్ ఆఫ్ ది రూట్స్ అనేది డిపెండ్ అవుతాయి. క్లియర్? ఏంటి న్యాచురల్ ఆఫ్ ది రూట్స్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి అన్న, ఒక చిన్న టేబుల్ ఉంది. ఈ టేబుల్ మీరు అబ్జర్వ్ చేశారంటే మార్క్స్ అనేది మిస్ కాకోకుండా ఉంటాయి. వాట్ ఈస్ ద న్యాచురల్ ఆఫ్ ది రూట్స్ అని ఒక ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. ఆ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు న్యాచురల్ ఆఫ్ ది రూట్స్ అన్నప్పుడు ఇక్కడ చూడు, డి అంటే ఏంటి? డిస్క్రిమినెంట్ >0, d >0 అంటే ఇక్కడ డి అంటే మనం ఏం తీసుకోవాలమ్మా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్న, b² - 4ac యొక్క వాల్యూ అనేది >0, 0 కంటే ఎక్కువ వచ్చినప్పుడు దానికి 2 డిస్టెంట్ రియల్ రూట్స్ అనేది వస్తాయి. చూడన్నా, b² - 4ac యొక్క వాల్యూ అనేది 0 కంటే ఎక్కువ వచ్చినప్పుడు, లైక్ 1, 2, 3 అండ్ సో ఆన్ ఇలా వచ్చినప్పుడు ఆ ఈక్వేషన్కి 2 డిఫరెంట్ రూట్స్ అనేది వస్తాయి. డిస్టెంట్ అంటే డిఫరెంట్ అని. ఓకేనమ్మా? డిఫరెంట్ 2 వాల్యూస్ అనేది వస్తాయి. ఆ 2 వాల్యూస్ని ఏమంటున్నాము? రూట్స్ అంటున్నాము. క్లియరా? నెక్స్ట్ డిస్క్రిమినెంట్ =0 అయితే b² - 4ac అనేది =0 అయితే దానికి 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ b² - 4ac అనేది =0 అయింది. రూట్స్ అనేది 2, 2 నెక్స్ట్ 4, 4 ఇలా వస్తాయి నాన్న. 3, 3 రెండు కూడా రూట్స్ అనేది సేమ్గా వస్తాయి. నెక్స్ట్ అలాగే డిస్క్రిమినెంట్ b² - 4ac అనేది ఏం <0, 0 కంటే తక్కువ వస్తే -1, -2, -3 ఇలా మైనస్ వాల్యూస్ వస్తే ఆ ఈక్వేషన్కి రూట్స్ అనేది రావు. ఇలా గుర్తుపెట్టుకోండి. =0 అయితే 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి. డిస్క్రిమినెంట్ =0 అయితే 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి. అలాగే డిస్క్రిమినెంట్ 0 కంటే ఎక్కువ ఉంటే 2 డిఫరెంట్ రియల్ రూట్స్ వస్తాయి. అలాగే 0 కంటే డిస్క్రిమినెంట్ తక్కువ వాల్యూ వస్తే దానికి రూట్స్ అనేది రాదు. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఈ బేసిక్ కాన్సెప్ట్ అంతా కూడా మీకు నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు.
వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ బేసిక్ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ అంతా కూడా ఒకే ఫార్మాట్లో మీకు కనిపించే విధంగా నేను పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చితే మటుకు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మటుకు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన శ్రీకరి నాలెడ్జ్ హబ్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.